సో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ పైథాన్ డౌన్లోడ్ అని మీరు టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఫస్ట్ యూఆర్ఎల్ వస్తుంది. ఇది పైథాన్ డౌన్లోడ్. ఇక్కడ python.org అనే లింక్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి మీరు విండోస్ సిస్టమ్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి, మ్యాక్స్ అయితే మ్యాక్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఏ సిస్టమ్ అయితే ఆ సిస్టమ్కి సంబంధించింది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇన్స్టాల్ నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత విజువల్ స్టూడియో కోడ్ అండి. విజువల్ స్టూడియో కోడ్లో నేను ఎడిటర్ కింద తీసుకున్నా. ఇదైతే అందరికీ ఈజీగా ఉంటుందండి. మీకు త్వరగా అర్థమైపోతుంది. మనం ఏ ఫైల్కి వెళ్తామో, ఎలా నావిగేషన్ అవుతామో అవన్నీ విజువల్ స్టూడియోలో మంచిగా ఉంటాయి. అండ్ విజువల్ స్టూడియో కోడ్ కొన్ని పైథాన్ ఎక్స్టెన్షన్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో అందుకని నేను విజువల్ స్టూడియో కోడ్ బెస్ట్ అని నమ్ముతాను. సో మీరు కూడా విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇవి రెండు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను అండి. సో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ విజువల్ స్టూడియో కోడ్ ఇలా కనిపిస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైనా మీకు నచ్చిన ఫోల్డర్లో ఒక అంటే సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ ఏదో ఒక ఫోల్డర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. పైథాన్ శాంపుల్స్ అని నేనైతే నార్మల్గా పైథాన్ శాంపుల్స్ అని క్రియేట్ చేశాను. తర్వాత ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మనం ఇవాళ డే 1 గురించి చెప్తున్నాము. ఇవాళ నేనేం చెప్తాను అంటే ఈ డే 1లో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, పైథాన్ అంటే ఏంటి దాని గురించి చెప్తాను అండి. సో ఫస్ట్ డే 1లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. సో .py అనేది ఏంటంటే పైథాన్ యొక్క సింబల్. మనము దీన్ని స్టోర్ చేసుకోవాలనుకోండి. అంటే స్టోర్ చేసుకోవడం అంటే ఇన్ ద సెన్స్ ఇది ఏ ఫైల్ ఫార్మెట్ అనేది మనం ల్యాప్టాప్కి చెప్పాలి, అంటే సిస్టమ్కి చెప్పాలి. సో చెప్పాలి అన్నప్పుడు మనం .py అయితే సేవ్ చేసామనుకోండి, అప్పుడు ఇది ఓకే ఇది పైథాన్ ఫైల్, దీన్ని పైథాన్ ఫార్మెట్లో రన్ చేయాలి అనేది ల్యాప్టాప్కి అర్థమవుతుంది. ఓకేనా అండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ హలో అని టైప్ చేస్తున్నాను అండి. జస్ట్ మనము ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి హలో అని ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చినాక సేవ్ చేయాలండి. కంట్రోల్-S అంటే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయినాక మనం టెర్మినల్ తీసుకోవాలి. టెర్మినల్ అని ఇక్కడ ఉంటుంది. న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది కదా. నేను కరెక్ట్గా ఈ ఫోల్డర్ని ఎక్కడ సేవ్ చేశాను అంటే పైథాన్ శాంపుల్స్ సేవ్ చేశాను. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసాము, ఈ ఫైల్ని రన్ చేయాలి. రన్ చేయడానికి ఏం చేయాలంటే మనం జస్ట్ ఈ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చామండి, డే 1 అని ఇచ్చాను కదా. py స్పేస్ py అంటే ఏంటంటే ఈ పైథాన్ని రన్ చేయడానికి కమాండ్ అనమాట. py అని ఇచ్చి మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. day1.py అని ఇచ్చాము. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఓకే ఇది పైథాన్ ఫైల్, ఆ పైథాన్ ఫార్మెట్లో దీన్ని రన్ చేయాలి. ఏ ఫైల్ రన్ చేయమంటున్నారు, day1.py రన్ చేయమంటున్నారు. సో అదేం చేస్తుందంటే పైథాన్ ఫైల్ రన్ చేసేసి మనకి హలో అనేది ఇస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కాదు, నేను ఇంకొకటి ప్రింట్ చేయాలనుకున్నా. ప్రింట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్యూటోరియల్ ఇన్ యూట్యూబ్. సో నేనేం చేస్తున్నా అంటే ఇది నేను ఫస్ట్ టైం పెడుతున్నా యూట్యూబ్లో, ఇది నా ఫస్ట్ ట్యూటోరియల్. సో నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఇక్కడ కూడా py అని ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. day1.py అని ఎందుకు ఇవ్వాలంటే అండి మన ఫైల్ నేమ్, ఫైల్ ఎందులో ఏ ఫార్మెట్లో ఉంది, .py అనే ఫార్మెట్లో ఉంది. సో మనకేంటంటే ఈ ఫైల్ ఓహో ఈ ఫైల్ పైథాన్ది కాబట్టి మనం .py అనే ఎక్స్టెన్షన్తో స్టోర్ చేయాలి. అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే సిస్టము ఓకే ఇది పైథాన్ ఫైల్ అంటే మనం దీన్ని రన్ చేయాలంటే ఫస్ట్ .py అని ఇవ్వాలని తీసుకుంటుంది. తీసుకుని మనకి ఫైల్ రన్ చేసి చూడండి ఇప్పుడు నాకు రెండు వచ్చాయి. ఫస్ట్ హలో అనేది ప్రింట్ అయింది, తర్వాత దిస్ ఇస్ మై ఫస్ట్ ట్యూటోరియల్ ఇన్ యూట్యూబ్ రెండు ప్రింట్ అయింది కదండి. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నా అంటే అసలు ఫస్ట్ పైథాన్ అంటే ఏంటో చెప్పలేదండి, జస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్పేసాము. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. జావా, సి, C# ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావాలో కనుక ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలంటే system.println అని చెప్పి చాలా రాయాలండి. బట్ ఇన్ పైథాన్లో ఏంటంటే సింపుల్గా ప్రింట్ హలో అంటే హలో ప్రింట్ చేసేస్తుంది. అంటే ఏంటంటే పైథాన్ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే జస్ట్ సింపుల్గా మీరు ఇంగ్లీష్లో ఇంకో మనిషితో ఎలా మాట్లాడతారు, ప్రింట్ హలో అంటే ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అనే ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళి నాకు ఇది ప్రింట్ తీసుకోండి అంటే ప్రింట్ అనేది వాడుతున్నారు కదండి. సో అలాగా మనకేంటంటే మనం నార్మల్గా యూజ్ చేసే ఇంగ్లీష్ పదాలతో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చండి. నేను 3 మంత్స్లో మీకు ఈ ట్యుటోరియల్ నుంచి 3 మంత్స్లో మీకు పైథాన్ యొక్క బేసిక్స్ కవర్ చేస్తాను అండి. నేను జస్ట్ అన్ని ఇక్కడే చెప్పేస్తున్నా.
పైథాన్ బేసిక్స్ అన్ని చెప్తా అండి. అంటే డేటా టైప్స్ అంటే ఏంటో చెప్తా అండి. ఓకేనా? డేటా టైప్స్, తర్వాత లూప్స్ గురించి చెప్తాను. డేటా టైప్స్లో చాలా ఉంటాయండి. మొత్తం ప్రతి ఒక్క డేటా టైప్ గురించి చెప్తాను. ఈ డేటా టైప్స్ ఎందుకంటే అండి, డేటా టైప్స్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారండి, రాజు, రామ్, రమేష్. సో రామ్ కమ్ హియర్ అనాలంటే మనం రామ్ అనే అతనికి ఒక పేరు ఇవ్వాలి కదండి, రామ్ అని పేరు పెట్టాలి కదా. లేకపోతే అతనే ముందుగా ఎలా వస్తాడు, ముగ్గురు స్టూడెంట్లకి రామ్ అని పెడితే మనకు తెలియదు కదండి ఎవరిని పిలిచాము. సో డేటా టైప్స్ అనేది ఏంటంటే ఒక ఒక మనిషికి, ఒక వ్యక్తికి ఒక పేరు పెట్టడం లాంటిది డేటా టైప్స్. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే, మీకు డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి పైథాన్లో చాలా డేటా టైప్స్ ఉన్నాయండి. అంటే ప్రజెంట్ ప్రోగ్రామర్కి తెలుసు, కానీ నేను ఈ వీడియో మొత్తం స్టూడెంట్స్ కోసం, పైథాన్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అండి. మీకు ఎవరికైనా పైథాన్ గురించి తెలుసు, నాకు బేసిక్స్ అన్నీ వచ్చు అన్న వాళ్ళు ఒక 10 వీడియోస్ వరకు స్కిప్ చేసేయచ్చండి. నేను ఈ 10 వీడియోస్లో ఫస్ట్ పైథాన్ గురించే చెప్తాను అండి, బేసిక్స్ చెప్తాను. డేటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్, డెఫినిషన్స్, మెథడ్స్, క్లాసెస్ అన్నీ కూడా జస్ట్ బేసిక్స్ చెప్తామండి. తెలుగులో చెప్తాను, స్టూడెంట్స్కి కొంచెం బాగా అర్థమవుతుంది కదండి. సో తర్వాత నేనేం చెప్తా అంటే అండి, వెబ్ డెవలప్మెంట్ పైథాన్లో ఎలా చేస్తారో చెప్తాను. తర్వాత వెబ్ డెవలప్మెంట్ తర్వాత మనం ఇంకేం చెప్తామండి, నేను డేటా సైన్స్ గురించి చెప్తాను. డేటా సైన్స్ ఇన్ పైథాన్. మీకు డేటా సైన్స్ చెప్పేటప్పుడు అండి మీకు అన్నీ కవర్ చేస్తాను. డేటా అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, మీకు ప్రతి టాపిక్ కవర్ చేసి చెప్తామండి. సో ఫస్ట్ అంటే మనం ఈ ఈ డే 1 ప్రోగ్రామింగ్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోండి. ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగా ఒక ఫైల్ క్రియేట్ చేయండి, ఒక ఫోల్డర్లోకి వెళ్ళి. మీకు ఇక్కడ కనుక రాకపోతే అంటే ఇప్పుడు మీరు పీవై అని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పీవై అని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. తర్వాత ఫైల్ నేమ్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్లో ఏముంది, .py అని ఎక్స్టెన్షన్తో ఉంది. ఇలా ఇచ్చినప్పుడు మీకు కనుక అవుట్పుట్ రాకపోతే మీరు డైరెక్ట్గా క్రోమ్కి వెళ్ళిపోండి. క్రోమ్లో ChatGPT ఓపెన్ చేయండి. మీకు ఏ ఎర్రర్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇట్లా ఉంది కదా, ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్రర్ మీకు నచ్చలేదు, ఇక్కడ మీకు అవుట్పుట్ రాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనకి ల్యాప్టాప్లో స్క్రిప్టింగ్ టూల్ అని ఉంటుందండి, ఇది అందరికీ ఉంటుంది. ల్యాప్టాప్ కొన్న ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇది ఈజీని. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఏరియాని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా ఫుల్ స్క్రీన్ అని కూడా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేశాను. ఇదంతా సెలెక్ట్ చేసుకుని Ctrl+C కొట్టండి. Ctrl+C కొడితే కాపీ అయిపోయింది. ChatGPTలోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీకు ఏమన్నా ఎర్రర్స్ వస్తే, ఓకేనా, ఎర్రర్స్ వస్తే మీరు ChatGPT అని అడగండి అనమాట. ఇదేం చెప్తుందంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి ఎర్రర్స్ ఏమీ లేవు. ఇవన్నీ నేనేంటంటే మీకు ఏమేమి కవర్ చేద్దామో చెప్పాను కదండి. ప్రింట్ దిస్ ఈజ్ ఫస్ట్ మై ట్యూటోరియల్, ఇవన్నీ డేటా టైప్స్ నేను చెప్తాకి రాసానండి. ఓకేనా? ఇదేం మనకి ఎర్రర్ కాదు. బట్ ఏంటంటే నేను ఇది ChatGPT ఎందుకు యూజ్ చేయమని చెప్తున్నా అంటే, మీకు ఎర్రర్ వచ్చిందనుకోండి, ఈ ఎర్రర్ సాల్వ్ చేసుకోవడం తెలియలేకపోతే మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టారనుకోండి, ఇది ఆటోమేటిక్గా మీ ఎర్రర్ని సాల్వ్ చేసి మీకు ఇప్పుడు ఇది తెలియలేదు అనుకోండి, నాకు తెలుగులో కావాలి అని ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అని ఇచ్చారనుకోండి, ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అని ఇవ్వండి. అప్పుడు ఏం చేస్తుందంటే, మీకు ఇది అర్థం కాలేదు, మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్కి ఎర్రర్ వచ్చింది, ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అని ఇవ్వండి. మీరు ఏదైతే స్క్రీన్ షాట్ చేశారో దాని గురించి మీకు తెలుగులో మీరు మొత్తం చెప్తుంది చూడండి. ఇక్కడ మీ కోడ్లో ప్రాబ్లం ఏంటి, మీరు ఎలా రాశారు, ఇదంతా మీకు చెప్తుంది అనమాట. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఒకవేళ నేను పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటా ఉండి ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఇలా చూడండి. సో పైథాన్ అంటే ఏంటి, మనకి ఈ ప్రింట్ అంటే ఏంటో కూడా చెప్తుంది చూసారండి. ప్రింట్ అంటే స్క్రీన్ మీద అవుట్పుట్ని చూపించడానికి ఉపయోగిస్తుంది. ఈ కోడ్స్ ఎందుకు, టెస్ట్ని మనం రాసాం కదా, దిస్ ఇస్ మై ఫస్ట్ పైథాన్ ట్యూటోరియల్ అని, ఆ టెస్ట్ని స్ట్రింగ్గా గుర్తించడానికి ఇలా డబుల్ కోట్స్లో పెడుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ChatGPTలో యూజ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు మనం డే 1లో ఉన్నాం కదండి, నేను 90 డేస్లో చెప్పేస్తాను కదా. మీకు ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోతే ఆ స్క్రీన్ షాట్ని తెచ్చుకుని ఇక్కడ వేసుకోండి. మీరు ChatGPTకి మనీ అక్కర్లేదండి. మీకు ఫుల్ వెర్షన్ ఉంటుంది, అంటే ఫ్రీ వెర్షన్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఉంటుంది, మామూలుగా పైథాన్ రాని వాళ్ళకి కూడా ఫ్రీ వెర్షన్ ఉంటుంది. మీరు ఇలాగా నేర్చుకోండి. ఇప్పుడు నేను ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండి. అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే మళ్ళీ చూడడానికి ఇబ్బంది పడతారు కదా. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ వరకు చెప్తున్నాను, డే 1 ప్రోగ్రామ్ వరకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.